కర్ణాటకలో రాజకీయం మారబోతుంది. మొన్న ఈ మధ్యనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కొడుకు మా నాన్నది లాస్ట్ టైం అని చెప్పేశాడు. ఇక దగ్గరకు వచ్చేసి దిగిపోతున్నాడు. మా నాన్న హోసుబళ్ళి పేరు చెప్తున్నారు అంటూ అతని గురించి ప్రచారం చేయడం. ఈలో ప్రియాంక ఖర్గే, మల్లికార్జున ఖర్గే కొడుకు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ దృష్టిలో పడే ప్రయత్నం చేయడం, దేశవ్యాప్త వివాదం సృష్టించి తద్వారా తను హీరో అవ్వాలన్న ప్రయత్నం చేయడం. డీకే శివకుమార్ తనకి మాట ఇచ్చారు, అధిష్టానాన్ని నమ్ముతున్నాను, అధిష్టానం ఏం చెప్తే అదే చేయాలి, తప్పదని చెప్పడం. ఇట్లాంటి పరిణామాల మధ్యన తాజాగా ఇద్దరు, శివకుమారు, సిద్ధరామయ్య ఇద్దరు కూడా కర్ణాటక నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే పూర్తికాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారన్నటువంటి ప్రచారం జరుగుతోంది. 2028 ఎన్నికలు శివకుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిద్దాం, అప్పటిదాకా నన్ను ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి అని అడుగుతున్నాడు. అదే సందర్భంలో శివకుమార్ మాత్రం తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఎందుకంటే కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాడు, అట్లాగే తను ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడు కేసులు. అవన్నీ శివకుమార్ని అడ్డుకోవడానికి రకరకాల కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఆ టైంలో నేను అంత కష్టంలో కూడా పార్టీని కాపాడాను, ఈవెన్ తెలంగాణకు కూడా ఖర్చు పెట్టాను అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి వీళ్ళిద్దరికి సంబంధించి.